హాయ్. ఈరోజు మా కమ్యూనిటీ మెంబర్స్ అయితే అందరు కూడా వాళ్ళు కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారు. మీ అందరికి కూడా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీను. థ్యాంక్ యూ. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. మా కమ్యూనిటీ వాళ్ళే కాకుండా అందరు నేను ప్రార్థించే ప్రతి ఒక్కరూ చల్లగా చూడతల్లి. నిజానికి వరలక్ష్మి వ్రతం ఏదైనా కానీ నవరాత్రుల్లో అయినా సరే కన్య పిల్లలకు మాత్రమే ఇలా వాయినాలని ఇక్కడ అంటాము. మనం ఇలాంటి 2 పళ్ళు కానీ చెనలు కానీ ఏదైతే మనం పెడతామో కన్యపిల్లకు గనుక మనం దానం చేస్తే ఖచ్చితంగా ఆ వరలక్ష్మి అమ్మవారి కటాక్షము ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళ మీద ఉంటుంది. అది నమ్మకము. దాదాపుగా మన సౌత్లో ఎక్కువ పాటించరు, పుణ్య స్త్రీలకే ఇస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళకు ఒకవేళ మీరు ఇచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ కన్యలకు మాత్రం ఇవ్వాలి. మా ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంత పద్ధతిగా పాటిస్తున్నారో, ఎందుకంటే అందరి సౌభాగ్యంలో మా సౌభాగ్యంగా భావిస్తాము. ఎంతమంది అయితే స్త్రీమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి రోజు నోముకునే నోములు ఫలించాలని మేమైతే మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీ అమ్మవారిని వారి అమ్మవారి కటాక్షం అందరికీ కూడా ఉండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము.